హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలో నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరితో రిక్వెస్ట్, మీరందరూ సీరియల్ చూస్తున్నారు కానీ ఛానల్ని మాత్రం ఎక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో మీతో ఒక చిన్న రిక్వెస్ట్, సీరియల్ చూసి ఎంతైతే ఎంజాయ్ చేస్తున్నారో అలాగే మీరు కూడా మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం సీరియల్లోకి వెళ్దాం. వాళ్ళ అమ్మని చూస్తానికి వెళ్ళిన రోహిణికి ఇక వాళ్ళ అమ్మ గురించి పెద్ద టెన్షన్ అనేది పట్టుకుంటుంది. ఏం చేయాలి, ఎలా మా అమ్మకి మంచి ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జ్యూస్ తీసుకొని వస్తుంది, తీసుకుని వచ్చి చింటూకి ఇస్తుంది, అలాగే వాళ్ళ అమ్మకు కూడా ఇస్తుంది. ఇక నర్స్తో మాట్లాడుతుందనమాట. ఇంకేంటండి, డాక్టర్ గారు ఇందాకేదో చెప్తున్నారు అని చెప్పేసి అనగానే, ఏం లేదు, ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మేము చూసి మిగతా విషయం ఏదైతే ఉందో అది డాక్టర్ గారు మీకు చెప్తారు అని చెప్పేసి చెప్తుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆమెని ఒంటరిగా మాత్రం ఇక ఉంచొద్దు. తను ఇప్పటికే 2 టైమ్స్ ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది కాబట్టి, అది కూడా ఆమె అదృష్టం. కళ్ళు తిరిగి మాత్రమే పడిపోయింది కాబట్టి ఇంకేది పెద్ద ప్రమాదం అనేది జరగలేదు. సో మీరు కాస్త ఎవరో ఒకళ్ళని తన్ని చూసుకునేలాగా, లేదంటే తనకి పక్కన ఎవరైనా ఎప్పుడు ఉండేలాగా మాత్రం ఖచ్చితంగా పెట్టండి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు తను చెప్తుందనమాట, నేను ఇక్కడ ఈ ఊర్లో పనిచేస్తూ ఉంటాను, వాళ్ళు ఊర్లో ఉంటారు, మరి వాళ్ళని కూడా నేను ఇక్కడికి తీసుకొని వచ్చేస్తాను. బట్ రోజు హాస్పిటల్కి అనంటే కాస్త ఇబ్బంది కలుగుతుంది, ఎలా వస్తాము అని చెప్తే, మీరు ఏం పర్లేదు, నేను కూడా ఇదే ఊర్లో ఉంటాను, మీరు కావాలి అని అనుకుంటే, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటే, నేను చాలామంది పేషెంట్స్కి ఇంటికి వెళ్ళి చూసొస్తాను, ఎవరికైతే కుదరదో అటువంటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి చెకప్ చేసి వస్తూ ఉంటాను. మీకు ఓకే అనుకుంటే నేను కూడా మీ ఇంటికి వెళ్ళేసి మీ అమ్మగారిని చెక్ చేసి వస్తాను అని చెప్పేసి అని అంటుంది. ఆ మాట అనగానే రోహిణికి కొండంత అండలాగా అనిపిస్తుంది. అంతే కదా, రోజు నాకు ఇంటికి వచ్చి అమ్మని హాస్పిటల్ తీసుకుని ఆలోచన అనేది ఉండదు. చక్కగా అమ్మని తను చూస్తూ ఉంటుంది అని చెప్పేసి వెంటనే, ఓకే సిస్టర్, మీ పేరేంటి అని చెప్తే, నా పేరు శాంతి అని చెప్పేసి చెప్తుంది. ఇక పేరు చెప్పగానే, సరే ఇక మీదట మీరే వచ్చి చూసుకోండి, నేను ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత మీకు దాని గురించి చెప్తాను, ఎప్పటి నుంచి రావాలి అని అనేది చెప్తుంది. తను సరే అని చెప్పేసి చెప్తుంది. ఇక దాంతోపాటు నాకు మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి, అప్పుడు నేను ఎప్పుడెప్పుడు ఏంటనేది, ఎలా అనేది ప్రతిదీ ఫోన్లో మీతో కనుక్కుంటూ ఉంటాను, వీలైనప్పుడల్లా ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తుంది. ఇక దాంతోపాటు మీ ఫీజు ఎంతో అది కూడా చెప్పండి అని అంటుంది. దాంతో తనుండి, పర్లేదండి, హాస్పిటల్ తరఫు నుంచి నేను వస్తాను అని చెప్పేసి అని అంటుంది. లేదు లేదు, అయినా కూడా చెప్పండి అని అంటుంది. సరే అప్పటి సంగతి అప్పుడు చూద్దామన్నట్టుగా నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే చింటూ దగ్గరికి వచ్చి, అమ్మ, ఇక నర్స్ రోజు మన ఇంటికి వస్తుందా అని చెప్పేసి అని అంటాడు. అవును వస్తుంది అని అంటే, సరే అలా అయితే అని చెప్పంటే, ఏంటి చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు, అలా అని చెప్పేసి సిస్టర్ని నువ్వు ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు, తన్ని గోల్ చేయకూడదు అని చెప్పేసి చెప్తుంది. ఇక దాంతో వెంటనే రోహిణి వాళ్ళ అమ్ముండి, ఎందుకమ్మా ఇవన్నీ లేనిపోయిన ఖర్చులు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి చెప్తుంది. అప్పుడే తను అంటుందన్నమాట, ఇప్పుడే కదా వినలేదా నర్స్ ఏం చెప్పిందో, టయానికి తినాలి, టయానికి బిల్లలు వేసుకోవాలి, ఇవన్నీ నువ్వు ఊర్లో ఉండి నువ్వు పద్దాకి ఇలా పడిపోతూ ఉంటే నాకు అదొక టెన్షన్గా ఉంటుంది, నాకున్న టెన్షన్ సరిపోదా, ఇక పైపెచ్చు మళ్ళీ ఈ టెన్షన్ ఒకట, నేను చెప్పినట్టు చేయి, ఏం కాదు, కొద్ది రోజులే కదా, దాని తర్వాత అన్నీ సర్దుకుంటాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్తుందనమాట. ఇక దాంతో వెంటనే తను ఇంక వాళ్ళ అమ్మకి జ్యూస్ ఇచ్చి, ఇక నువ్వు జ్యూస్ తాగు అని చెప్పేసి చెప్తుంది. నేను పొద్దున హడావిడిగా ఇక్కడికి వచ్చేసాను, మనోజ్కి కనీసం నేను ఎక్కడున్నాను అనేది కూడా చెప్పలేదు, సో చాలాసేపు అయింది కదా, చాలా లేట్ అవుతుంది, సో నేను ఒకసారి మనోజ్కి కాల్ చేసి ఏ విషయం అనేది చెప్తాను అని చెప్పేసి బయటికి వెళ్తుంది. తను ఫోన్ తీసుకొని బయటికి వస్తుంది. అంతలోనే మనోజ్ కూడా, ఏంటి రోహిణి వాళ్ళు ఇంకా రాలేదు, అలాగే ఫోన్ కూడా చేయలేదు అని చెప్పేసి రోహిణి ఎక్కడుందా అనేది కనుక్కోటానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే వెంటనే రోహిణి కాల్ లిఫ్ట్ చేసి, ఇప్పుడే మనోజ్ నీకు కాల్ చేద్దామని అనుకున్నాను, ఇంతలోనే నువ్వు చేసావు, ఎక్కడున్నావు ఏంటి అని అంటే, ఒక ఇంపార్టెంట్ పని, విఐపి కస్టమర్, అందుకనే గబగబా వచ్చేసాను అని చెప్పేసి చెప్తుంది. చాలా లేట్ అయినట్టుంది, అవును వస్తానులే కాసేపు అంటే, ఎవరు ఏంటి అని చెప్పగానే, ఏం లేదులే, విద్యకి తెలిసిన వాళ్ళు, విద్య కూడా నాతో పాటే ఉంది అని చెప్పేసి అని అంటుంది. అంతలోనే అనుకోకుండా విద్య షోరూమ్కి వస్తుంది. ఇక రోహిణి గురించి అక్కడ ఉన్న స్టాఫ్ని అడుగుతుంది. ఇది మనోజ్ గమనిస్తాడు. తన ఛాంబర్లో కూర్చొని తను అవన్నీ చూసి, ఇదేంటి విద్య ఇక్కడే ఉంటే రోహిణి నేను విద్యతో ఉన్నానని చెప్తుంది.
అని తనకి డౌట్ వస్తుంది. మళ్ళీ అడుగుతాడు. ఎక్కడున్నావు? ఎవరితో ఉన్నావు? విద్య కూడా ఉందా నీతో పాటు? అని చెప్పేసి చెప్పంగాల్నే, అవునవును విద్య కూడా నాతో పాటే ఉంది. సరే మనోజ్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పేసి తను పెట్టేస్తుంది. ఇంతలోనే తనకి స్ట్రైక్ అవుతుంది. విద్య కూడా చెప్పుంటే సేఫ్ సైడ్‌గా ఉంటుంది కదా అని చెప్పేసి. వెంటనే విద్యకి కాల్ చేస్తుంది. కాల్ చేసి నేను ఇప్పుడే మనోజ్‌తో మాట్లాడాను. నేను నీతో పాటు ఉన్నానని చెప్పేసి చెప్పాను. నువ్వు కూడా అదే చెప్పి మేనేజ్ చెయ్యి అని చెప్పేసి చెప్తుంది. విద్య వెంటనే చిన్న వాయిస్‌తో నేను ఆల్రెడీ షోరూమ్‌లోనే ఉన్నాను. మనోజ్ నా ఎదురుగానే ఉన్నాడు. నన్ను చూశాడు కూడా అని చెప్పేసి చెప్తుంది. ఏదో ఒకటి చెయ్యి. అయినా కూడా నువ్వు షోరూమ్‌కి ఎందుకొచ్చావు అంటే నాకేం తెలుసు నువ్వు ఉండవని చెప్పేసి చెప్తుంది. సరే ఎట్టగొట్ట అక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. తను ఇంకా వెంటనే అక్కడి నుంచి ఏదో ఒక సాకులాగా ఏదో ఫోన్‌లో మాట్లాడుతున్నట్టుగా చిన్నగా బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తుంది. వెంటనే మనోజ్ వచ్చి ఆపుతాడు. విద్య ఏంటి నువ్వు ఇక్కడ అని చెప్పంటే, ఏం లేదు ఊరికే వచ్చాను అని చెప్పేసి అని అంటుంది. రోహిణి ఏది అని అంటాడు. రోహిణి తన పనితో బయటికి వెళ్ళింది కదా అని చెప్పేసి అని అంటాడు. తను విద్యతో ఉంది అని చెప్పింది. మరి నువ్వు అని అనగాల్నే విద్య అంటే నేను ఒక్కదాన్నేనా ఏంటి? తన క్లయింట్ విద్య అయ్యి ఉండొచ్చు. తన క్లయింట్ విద్యతో పాటు ఉండొచ్చు కదా అని చెప్పి నాకు ఆఫీస్‌లో అర్జెంట్ వర్క్ ఉంది. నేను ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి జారుకుంటుంది. దాంతో మనోజ్‌కి రోహిణి మీద అనుమానం కలుగుతుంది. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇలా అని చెప్పేసి. ఇక విద్య అక్కడి నుంచి చాలా తెలివిగా తప్పించుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మరోవైపు ఇంటికి ఒక అతనొస్తాడు. అతను బయట నుంచొని పెద్దమ్మ గారు అని చెప్పేసి కేకలు పెడుతూ ఉంటాడు. వెంటనే ప్రభావతి బయటికి వెళ్తుంది. ఎవరు నువ్వు? ఎవరు కావాలి నీకు? అని చెప్పంగాల్నే పెద్దమ్మ గారు కావాలి అని చెప్పేసి అంటాడు. పెద్దమ్మ గారా? నేనే ఈ ఇంటికి పెద్దమ్మ గారిని. ఏంటో చెప్పు అంటే, ఆహా నువ్వు కాదు ఇంకొక పెద్దమ్మ గారు ఉన్నారు కదా ఆమెని పిలవరా అని చెప్పేసి అని అంటాడు. అంటే నేనేమన్నా అసలైన పెద్దమ్మని కాదు నేనేమన్నా డూప్లికేట్నా ఏంటి? అసలైన వాళ్ళని అని చెప్తున్నావు అని చెప్పేసి కైమని లెగుస్తుంది. ఇక అంతలోనే తనుండి కాదండి మీనా గారు అని చెప్పేసి పెద్దమ్మ గారు ఉన్నారు కదా ఇంట్లో ఆమెని పిలవండి అని చెప్పేసి అని అంటాడు. దాంతో ఓహో ఆమె ఇంటికి పెద్దమ్మ గారు ఎప్పటి నుంచి అయింది అని చెప్పేసి అని అంటుంది. ఇక వెంటనే మీనాని పిలుస్తుంది. మీనా వస్తుంది. అమ్మ పెద్దమ్మగారు మీరేనా? మీకోసమే అండి నేను ఎదురు చూస్తుంది. మీకోసం ఇది తీసుకొచ్చాను అని చెప్పేసి అని అంటాడు. పెద్దమ్మగారా? ఎవరి ఇంటికి పెద్దమ్మగారు? నేనేం పెద్దమ్మగారిని కాదే అని చెప్పేసి అని అంటుంది. వీళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటూనే ఉంటారు. అంతలోనే శృతి వస్తుంది. శృతి అక్కడికి వచ్చి ఏంటంటే ఇదంతా ఏం జరుగుతుందంటే ఈమెంటో పెద్దమ్మగారంట ఏం చేస్తాం రాను రాను ఇంకేం వినాల్సి వస్తుందో ఏమేం చూడాల్సి వస్తుందో అని చెప్పేసి అని అంటుంది. నీకు కనపడట్లేదా శృతి వచ్చింది వెంటనే కాఫీ పెట్టు అని చెప్పంటుంది. తనకి నేనెందుకు కాఫీ పెడతాను తనకి నాకు ఏమాత్రం కూడా పడదు తన జోలికి నాకు రావద్దు నా జోలికి తను రావద్దని చెప్పాను కదా నిన్నే సో నేనేం తనకి కాఫీ పెట్టను అని చెప్పంటుంది. చూసావా ఎలా మాట్లాడుతుందో అని చెప్పేసి అని అంటుంది. అంతే కదా అంటే ఇప్పుడిప్పుడే కదా ఇంట్లో ఎవరు ఏంటనేది నాకు తెలుస్తుంది. సర్లే ఎవరో నాకెందుకు పెట్టడం నేనే కాఫీ పెట్టుకుంటాను అని చెప్పేసి అని అంటుంది. అయ్యయ్యో నీకెందుకు అమ్మ శ్రమ నేను ఉన్నాను కదా నేను నీకు కాఫీ పెట్టిస్తాను అని చెప్పేసి అని అంటుంది. ఇక తను కిచెన్లోకి వెళ్తుంది. ఇక్కడ శృతి ఇంకా మీనా ఇద్దరు కలిసి హైఫై ఇచ్చుకుంటారు. భలే జరుగుతుంది కదా భలే ఉంది కదా ఆంటీని మనం భలే ఫూల్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇక రోహిణి వస్తుంది ఇంటికి. రోహిణి రావటంతోనే మనోజ్ చూసి వచ్చావా అనంటే అవును మనోజ్ ఏంటి నా మీద కోపంగా ఉన్నావా అని చెప్పి అడుగుతుంది. ఇక తను కోప్పడకుండా ముందు నేను చెప్పేది వింటావా అని చెప్పంగానే అయినా కూడా ఏదైనా ఉంటే మన బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఇక్కడ కాదు అని అంటారు. ఇక వాళ్ళిద్దరు కలిసి బెడ్రూమ్లోకి వెళ్తారు. ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్ళావు? ఏం చేస్తున్నావు? విద్యతోనే ఉన్నావా? ఇంకెక్కడున్నావు? అరే అసలు నేను చెప్పేది వింటావా అని చెప్పేసి. ఇప్పుడే ఇలా చేసావా? ఇంతకు ముందు కూడా ఇలాగే చేసావా? అప్పుడు కూడా నాకు ఇలాగే అబద్ధాలు చెప్పి వెళ్ళావా? నేను ప్రతి ఒక్కటి నా దాంట్లో ఉన్న ప్రతి మంచి చెడు అన్నీ నీకు చెప్పాను. అది బంగారం విషయం కావచ్చు ఇంకేదైనా కావచ్చు మన బిజినెస్లో జరిగిన లాస్ గురించి కావచ్చు నేనంతా ఒక ఓపెన్ బుక్ లాగా నీ ముందున్నాను. కానీ నువ్వెందుకు ఎప్పుడు ఇలా ఉంటావు? నువ్వు ఎన్నిసార్లు ఎన్ని మాటలు నా దగ్గర దాచిపెట్టావు అనంటే ఇక నీ క్వశ్చన్స్ అయినాయా? అయితే ఇంకా ఆపుతావా నేను ఆన్సర్ చెప్తాను అని చెప్పేసి చిరాగ్గా చెప్తుంది. ఇక వెంటనే తను తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక బాక్స్ తీస్తుంది. బాక్స్ తీసి తనకి చూపిస్తుంది. ఇది నీకోసం తీసుకోవటానికే వెళ్ళాను అని చెప్తే ఏంటది అంటే నీకు కనపడతలేదా ఎలా అనిపిస్తుంది అనంటే ఏదో దండలాగుంది అని చెప్తాడు. ఆ మాల కాదు దండ కాదు ఇది కరుంగలి మాల దీనికోసమే వెళ్ళాను అని చెప్పేసి చెప్తుంది. అదేదో చెప్పి వెళ్ళొచ్చు కదా అని చెప్పగానే నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను ఇంతలోనే ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తుంది.
పక్క ఊర్లో నా క్లయింట్ నాకు చెప్పింది, ఒక మంచి స్వామీజీ ఉన్నారు. ఆ స్వామీజీ దగ్గర ఏది చెప్పినా కూడా మంచి జరుగుతుందంట. ఆయనకు అన్నీ ముందే తెలుస్తుందంట. ఎంతో మహాత్మ కలిగిన స్వామి. అందుకోసమే నేను అక్కడికి వెళ్ళి నీకోసం ఇది తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్తుంది. అక్కడ మనోజ్కి డౌట్ కొడుతుంది. ఇంతకుముందు నేను కలర్ షర్ట్స్ వేస్తుంటేనే నువ్వు నమ్మలేదు, ఇవన్నీ పిచ్చి మూఢనమ్మకాలు అని చెప్పావు. అటువంటిది ఈరోజు నువ్వెందుకు వెళ్ళావు, నీకు ఇవన్నీ నమ్మకం లేదు కదా అని చెప్పేసి నిలదీస్తాడు. దాంతో అదే సరే కానీ నువ్వు నమ్ముతున్నావు కదా, సో నీవు ఎప్పుడు టెన్షన్లో ఉంటున్నావు, సో నేను టెన్షన్ నుంచి విముక్తి చేయాలి అని చెప్పేసి నీ నమ్మకం దగ్గర నా నమ్మకం కూడా పెడదామని చెప్పేసి వెళ్ళాను. కానీ రోహిణి చెప్పిన మాటకి మనోజ్ ఎక్కడ కూడా సాటిస్ఫై అవ్వడు. తను అనుమానంగా డౌట్ఫుల్గా చూస్తూనే ఉంటాడు. రోహిణికి టెన్షన్ వస్తుంది. వామ్మో, ఈ మనోజ్ నమ్మట్లేదు, ఏం చేయాలి, ఎలా తిని నమ్మించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనోజ్కి రోహిణి నిజస్వరూపం తెలుస్తుందా, తన మాటని నమ్ముతాడా, లేదా రోహిణి నిజస్వరూపం తెలుసుకుంటాడా? ఇవన్నీ తెలుసుకోవాలనంటే సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతో మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.